ప్రధాని మోదీ ప్రసంగంలో విశాఖ ఉక్కు ప్రస్తావన లేకపోవడంతో కేంద్రం వైఖరి స్పష్టమైంది. ఇన్నాళ్లు ఏపీ నాయకులు చెబుతున్నవన్నీ మాయమాటలని అర్థమైపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ రంగానికి అమ్మేయడానికి కేంద్రం తెగించిందని విశాఖలో జరిగిన మోదీ సభ నిర్ధారించింది. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన నాయకులు ఇప్పుడు నోళ్లు మూసుకున్నారు. అంటే విశాఖ ఉక్కు విషయంలో మాట్లాడవద్దని మోదీ నుంచి ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి హెచ్చరికలు జారీ అయినట్టు ఉత్తరాంధ్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లనే చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని తమ ఉపన్యాసాల్లో విశాఖ ఉక్కు గురించి ప్రస్తావించలేకపోయారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో కూడా ఇదే జరిగింది. ఇదే ఏయూ గ్రౌండ్స్లో జరిగిన ప్రధాని మోదీ సభలో విశాఖ ఉక్కు గురించి ప్రస్తావించడానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా నోరు పెగలలేదు. తన మీద ఉన్న కేసుల భయంతోనే జగన్ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని మోదీకి తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబును కూడా అదే భయం వెంటాడుతున్నట్టుంది. ఈ విధంగా ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం మోదీ మోకాళ్ల దగ్గర మోకరిల్లినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటి సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరిగిన ప్రధాని మోదీ సభకు, అప్పటి జగన్ సారథ్యంలో జరిగిన మోదీ సభకు తేడా ఏమీ ఇక్కడి ప్రజలకు కనబడలేదు. సాధారణ ఎన్నికలకు ముందు ఇప్పటి టీడీపీ అధ్యక్షులు, అప్పటి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు రక్షణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. వీరి దీక్ష నిజంగా విశాఖ ఉక్కును కాపాడడం కోసమేనని ప్రజలు నమ్మారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాసరావును గాజువాక ప్రజలు గెలిపించారు. అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. వీరు కూడా విశాఖ ఉక్కును రక్షించడానికి చిత్తశుద్ధితోనే తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టారనుకున్నారు. అందుకే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన నలుగురిలో ఒకరయ్యారు. అయితే ఎన్నికల్లో గెలిచాక ఈ నాయకుల తీరు మారిపోయింది. అంతకు ముందు మాటలు ఇప్పుడు లేవు. అంటే మోదీ విశాఖ ఉక్కు విషయం మాట్లాడవద్దని చంద్రబాబును ఎలా హెచ్చరించారో అలాగే వీళ్లను చంద్రబాబు అలా హెచ్చరించారు అనుకోవచ్చు. అయితే ఈ ధోరణిని తెలుగు ప్రజలు అంగీకరించరు. ఎంతోమంది త్యాగ ఫలితంగా విశాఖ ఉక్కు వచ్చింది. ఇక్కడి రైతాంగం తన జీవన భృతిని విడిచిపెట్టి దాదాపు 26,000 ఎకరాల భూమిని తృణప్రాయంగా ఇచ్చారు. 32 మంది అసువులు బాశారు. మోదీ, చంద్రబాబు ఏకమై ఈ ప్లాంట్ను అదానీలకో, అంబానీలకో అప్పగిస్తే వారికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.